దావీదుకి కుటుంబ భారం ఉంది, రాజ్య భారం ఉంది, ఎన్నో పొలిటికల్ ఇష్యూస్, ఎన్నో సమస్యలు, రకరకాల బాధలు, తలనొప్పులు, బాధ్యతలు, భారాలు ఎన్నో ఉన్నాయి. శత్రు దాడి, చిన్న కుటుంబమేమిగా పెద్ద కుటుంబం, ఎన్నో సమస్యలు. వీటన్నిటి మధ్యలో ఇన్ని భారం ఉన్నా, ఇన్ని బాధ్యతలున్నా, పొలిటికల్గా ఇన్ని ప్రెషర్ ఉన్నా అతని మైండ్ అంతా కూడా దేవుని మందిరమును గూర్చి. నిజంగా ఎంత ఆసక్తి గలవాడండి దావీదు. నేను పచ్చని ఒలీవ చెట్టునై నీ మందిరములో నాటబడి ఉంటాను. ఇన్ని బాధ్యతలు ఉన్నాయి కదా దావీదు, ఇన్ని ఇష్యూస్ నీకు ఉన్నాయి, ఇంత ప్రెషర్ ఉంది, దేవుని మందిరానికి కూర్చొని ఎలా ఆలోచన చేయగలుగుతున్నా? దావీదు అంటాడు, నేను ఈ స్థాయికి రావటానికి కారణం, ఈ గౌరవపదమైన స్థానం అధిష్ఠించడానికి కారణం నా దేవుడేగా. నేను ఎక్కడ ఉన్నాను? అసలు గొర్రెల దొడ్డిలా, ఎదుటి గ్రామానికి కూడా పరిచయం లేని ఒక అనామికుణ్ణి. నాలో ఏముందని, నాలో ఏమీ లేదే, నాలో ఏ మంచితనం అర్హత కూడా లేదే. గొర్రెల దొడ్డిలో ఉన్న నేను గొర్రెలు మాత్రమే కాయటానికి పనికి వస్తానని కుటుంబ సభ్యులు సహితం నన్ను పక్కన పెట్టేసిన నా బ్రతుకుని దేవుడు లేపి రాజ్యాలపై అధికారిగా దేవుడు నియమించాడు. ఈ రాజ్యం మీద ఎన్ని బాధ్యతలున్నా, ఎన్ని భారాలున్నా, మొదట నా దేవుడు, తర్వాత ఈ రాజ్యం. ప్రైజ్ ది లార్డ్.